ఏందని తెలుసుకోవాలి. తర్వాత మనం చేసే నేను చెప్పబోయే ప్లాన్ అర్థం కావాలంటే మీకు ఒకటి స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ అనే విషయం చెప్తా. స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్, ఇక్కడ మీరు చేస్తున్నదంతా కూడా హార్డ్ వర్క్. చెమటోడ్చి కష్టపడుతున్నారు, ఒంటరిగా కష్టపడుతున్నారు. అది మీరు ఇప్పటివరకు చేస్తున్నది ఏంటిది అనేది మీకు చూపిస్తా ఇక్కడ. దాన్ని కొంచెం మార్చి చేస్తే ఒక లీడర్గా మీరు దాన్ని కొంచెం మార్చి మీ బ్రెయిన్ ఉపయోగించి ఆ శారీరక శ్రమతో పాటు మీరు కొంచెం ఆ కష్టంతో పాటు మీ బ్రెయిన్ కూడా ఉపయోగిస్తే, ఇప్పటివరకు మీ బ్రెయిన్ ఉపయోగించలే, మీ బ్రెయిన్ని ఇంకొకరు వాడుకుంటున్నారు. అందుకనే ఇప్పుడు మీ బ్రెయిన్ని మీకోసం ఉపయోగించుకోగలిగితే, మీ తెలివితేటలు మీరు ఉపయోగించుకోగలిగితే, మీ వాయిస్ని మీరు ఉపయోగించుకోగలిగితే మీరు ఈ 15 లక్షలు సాధ్యమవుతుంది. మీరు ఇప్పటివరకు సంపాదిస్తున్నది ఒక 50,000 కావచ్చు, 30,000 కావచ్చు, 20,000 కావచ్చు, 10,000 కావచ్చు. కానీ దాన్ని 15 లక్షలకు పెంచాలంటే మీ లోపల ఉన్న టాలెంట్ని బయటికి తీయాలి. మీ మొహమాటాన్ని పక్కకు పారదోలాలి. ఆ మొహమాటమే మిమ్మల్ని అక్కడనే ఆపేస్తుంది. సార్ నేను ఇంత బీటెక్ చదువుకున్నా పోయి ఈ బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనా, ఇంకోళ్ళకి చెప్పాలనా పోయి? సార్ రేపు పొద్దుగాల ఆఫీస్లో బాస్ తిడితే పడతాడా లేదా? అతను సెలవు ఇవ్వకుంటే ఏం చేస్తాడు సార్? 10 నిమిషాలు లేట్గా పోతే ఆయన ముంగట చేతులు కట్టుకొని నిలబడాలి. ఎంత పెద్ద లెక్చరర్ అయినా ప్రిన్సిపాల్ ముంగట చేతులు కట్టుకొని నిలబడాలి. ప్రిన్సిపాల్ తిడితే పడాలి. 40,000 శాలరీ అయినా, 50,000 శాలరీ అయినా, ఒక టీచర్ అయినా, ఒక లెక్చరర్ అయినా, ఒక ప్రిన్సిపాల్ 10 నిమిషాలు లేట్ పోతే అతని పిల్లవాడిని నిల్చోబెట్టి తిడుతుంటాడు. ఎండాకాలం కూడా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు. ఎంత చూడండి టీచర్స్ పరిస్థితి ఎలా ఉంది ఈరోజు. మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. సమ్మర్లో కూడా హాలిడేస్ ఇవ్వట్లేదు. పిల్లగాని కార్పొరేట్ స్కూల్లో ఎట్లున్నాయంటే వాళ్ళని సమ్మర్లో కూడా ఇల్లింటికి తిప్పి పిల్లలను పట్టుకొస్తేనే నీకు శాలరీ ఇస్తా అంటున్నారు. నిజమబద్ధమా సార్? పిల్లలను పట్టుకొచ్చే అంటే వాళ్ళకు కూడా ఒక మార్కెటింగ్ పీపుల్ని తయారు చేసేసారు. టీచర్లను కూడా మార్కెటింగ్ చేపిస్తున్నారు. టీచర్లతో లెక్చరర్లతో మార్కెటింగ్ చేపిస్తున్నారు. స్కూల్లో వాళ్ళకు స్ట్రెంత్ పెంచితేనే నీకు శాలరీ ఇస్తా, నీ ఉద్యోగం ఉంటుందని చెప్పి కండిషన్స్ పెడుతున్నారు. చూడండి, అక్కడ లేని మొహమాటం ఇక్కడ ఎందుకు? అక్కడ మొహమాట పడ్డాం కాబట్టి అక్కడే ఉండిపోతున్నాం. ఆ మొహమాటం తీసేస్తే ఎక్కడో ఉంటాం. ఇది గమనించండి. మొహమాటం తీసేస్తే 15 లక్షలు మనకు సొంతం అవుతాయి. మొహమాటంతో ఉంటే అదే 10,000తో జీవిస్తాం, అదే జీవితం జీవిస్తాం. కాబట్టి మొహమాటం పక్కా పెట్టండి. వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారు అంటే రేపు కష్టం వచ్చినప్పుడు ఎవ్వరు ఏం సాయం చేయరు. నీకు గుర్తుపెట్టుకో, ఎవరు దగ్గరికి రారు. నీ సొంత బంధువులు కూడా మీ ఫోన్ ఎత్తారు. పైసలు లేని వాళ్ళకు ఫోన్లు ఎత్తుతారు అసలు ఎవరైనా? కష్టాల్లో ఉన్నవాడి ఫోను ఎవడు ఎత్తాడు. అదే డబ్బు ఉన్నోడి ఫోను చెయ్యంగానే టక్కున ఎత్తుతారు. ఎందుకంటే ఎప్పుడేం అవసరం పడుతుందో తెలియదు. కాబట్టి మన దగ్గర డబ్బు ఉంటే మన ఫోన్ ఎవరికైనా చేస్తే టక్కున ఎత్తుతారు. మన దగ్గర డబ్బు లేకుంటే, మనం కష్టాల్లో ఉంటే మన ఫోన్ ఎవరు ఎత్తారు? నేను ఇవన్నీ అనుభవించిన వ్యక్తిని, ఎన్నో లోటుపాట్లు అనుభవించిన వ్యక్తిని, ఎంతో అంటే జీరోకు పోయి మళ్ళీ స్ప్రింగ్ లాగా పైకి ఎదిగి వచ్చిన, ఆ కష్టాలన్నింటినీ మెట్లుగా మార్చుకొని పైకి వచ్చిన వ్యక్తిని. కాబట్టి నా జీవితమే నాకు ఇన్స్పిరేషన్. నా జీవితమే కొంతమందికి ఇన్స్పిరేషన్. ఒక టైంలో చాలా ఇబ్బందులు పడ్డా. ఒక బిజినెస్లో లాస్ అయ్యి 50 లక్షలు కూడగొట్టుకొని జీరో అయిపోయింది, అప్పులు మిగిలినాయి. అలాంటి టైంలో కూడా నేను ఎక్కడ కూడా కుంగిపోలే. ఎందుకంటే నా దగ్గర ఉన్న విద్య అంత గొప్పది. డైరెక్ట్ సెల్లింగ్ విద్య అనేది అంత గొప్పది. ఒక మనిషిని ఎలా జీరో నుంచి హీరోని చేస్తుంది డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే అంత ఆషామాషి కాదు, ఒక అద్భుతమైన వ్యవస్థ. నా దృష్టిలో నిజంగా గొప్ప వ్యవస్థ. ప్రపంచంలో ఏదైనా ఒక గొప్ప వ్యవస్థ ఉందంటే డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే. ₹1 పెట్టుబడి లేకుండా అతన్ని జీరో నుంచి హీరోని చేసేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే. ఏ వ్యాపారం కూడా మనం ఎంత పెట్టుబడి పెట్టినా అతను నిజంగా సక్సెస్ అవుతాడో లేదో తెలియదు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ నమ్ముకున్న ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాడు. ఒక దాంట్లో ఫెయిల్యూర్ కావచ్చు, 2 ఫెయిల్యూర్ కావచ్చు, 3 ఫెయిల్యూర్ కావచ్చు, 4వ కంపెనీ 5వ కంపెనీ మంచి కంపెనీ దొరికినప్పుడు నీ లైఫ్ మారుతుంది. నమ్మండి ఫస్ట్. అలా నేను కూడా 2-3 కంపెనీల్లో ఫెయిల్యూర్ అయినా కాదనట్లేదు. సరి అయిన ఇన్కమ్ రాలే, నాకు సరి అయిన కంపెనీ దొరకలే. కాబట్టి ఈరోజు ఒక అద్భుతమైన కంపెనీ దొరికింది. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అద్భుతమైన ఇండస్ట్రీ దొరికింది, అద్భుతమైన ప్రోడక్ట్ దొరికింది, అన్నీ కలిసి వచ్చినాయి ఇక్కడ. దానివల్ల నా జీవితం మారింది. ఇంతకుముందు కూడా ఇట్లాంటి ప్రోడక్ట్లతో నేను వేరే 2-3 కంపెనీలు చేసినా, కానీ అక్కడ రాలే సక్సెస్ ఇంత. ఎందుకు ఇక్కడ వచ్చిందంటే ఇక్కడ అన్ని సమపాలలో ఉన్నాయి. మంచి ప్రోడక్టు, మంచి ఇండస్ట్రీ, మంచి కంపెనీ, అన్ని సమపాలలో కూరినాయి. కాబట్టి ఈరోజు దానికి తోడు నా టాలెంట్ని దీనికి ఇక్కడ పెట్టేసిన అంతే. దానికి తోడు టాలెంట్ ఇంతకుముందు కూడా పెట్టినా, కానీ కంపెనీ సరిగ్గా దొరకలేదు. కాబట్టి నేను ఫెయిల్యూర్ అయినా. కాబట్టి ఇక్కడ మీకు కూడా ప్రతి వ్యక్తిలో టాలెంట్ ఉంటుంది.
అందరికీ రవితేజ తెలుసు కదా సార్, హీరో రవితేజ సార్. తెలియని వాళ్ళు ఉన్నారు రవితేజ? రవితేజ ఫస్ట్ హీరోనా సార్? చిన్న చిన్న పాత్రలు వేసేది, హీరో తమ్ముళ్ళుగా, లేదంటే చిన్న చిన్న విలన్ల పాత్రలు అన్నీ వేసి చాలా 10-15 సంవత్సరాలు చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ వచ్చాడు. అతనికి టైం వచ్చేదాకా వెయిట్ చేసిండు. ఒక్క డైరెక్టర్ మంచి అవకాశం ఇస్తే అతను లోపల ఉన్న టాలెంట్, అతను ఉన్న అదంతా కూడా బయట పెట్టేసిండు. చూడండి, ఆ రోజు నుంచి ఈ రోజుకు వెనుకకు తిరిగి చూడకుండా ఈరోజు ఒక పెద్ద హీరోల వరుసలో నిలబడ్డాడు, టాప్ స్థాయిలోకి వెళ్ళిపోయాడు. అంటే ప్రతి వ్యక్తిలో టాలెంట్ ఉంటుంది, సరైన టైం రావాలి. అలాగే నాకు కూడా 50వ దశకంలో 50వ సంవత్సరం నా టాలెంట్కు తగ్గట్టు కంపెనీ దొరికింది. అప్పటి వరకు అన్ని కష్టాలే నా జీవితంలో, చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలే. ఇక్కడ 50వ సంవత్సరంలో నా దశ తిరిగిపోయింది. చూడండి, 50 నుంచి 53 వరకు ఇక మళ్ళా వెనుకకు తిరిగి చూడాల్సిన అవసరం లేదు. అలాంటి సిస్టమ్ నా దగ్గర ఉంది. నేను ఒక్కడనే బాగుపడడం కాదు, ఈ సిస్టమ్ ద్వారా కొన్ని లక్షల మందిని బాగు చేయొచ్చని నేను నమ్మిన. అలా ఇప్పటికే ఎంతోమంది, కొన్ని వేల మంది జీవితాలు మారినాయి ఇందులో. మీరు కూడా నమ్మితే మీ లైఫ్ చేంజ్ అవుతుంది, నమ్మకుంటే ఏం చేయలేము. కాబట్టి ఇక్కడ చూడండి, నేను ఒక చిన్న సింపుల్, ఎందుకంటే ఇవన్నీ ముఖ్యమైనవి అండి. ఇక్కడ బిజినెస్ ప్లాన్ ఇవన్నీ మన వాళ్ళు అందరూ చెప్తారు, మీకు ప్రతిసారి వింటూనే ఉంటారు. నేను లాస్ట్లో చెప్తా, బిజినెస్ ప్లాన్ అన్నీ చెప్తా. దానికంటే ముఖ్యమైనది నేను చెప్పబోయే ఇప్పుడు ఒక అద్భుతమైన సీక్రెట్ చెప్తున్నా. మన జీవితం ఎందుకు మారట్లేదు, మనం ఎందుకు బీదవాళ్ళకు ఉండిపోతున్నాం. మన మైండ్ సెట్ మారితే మనం లేబర్ మైండ్ సెట్తో జీవిస్తున్నాం. ఒంటరిగా మనం అందరం కూడా లేబర్ మైండ్తో, అంటే కష్టపడే వాళ్ళని ఒంటరిగా పనిచేస్తే లేబర్ అంటారు. అదే ఒక 10 మందికి పనిస్తే వాళ్ళని లీడర్ అంటారు. అర్థమైందా సార్? ఇక్కడ మనం ఒంటరిగా పనిచేస్తే లేబర్, అదే 10 మందికి పనిస్తే 100 మందికి పనిస్తే లీడర్. మరి లీడర్ కోట్లు సంపాదిస్తాడు, లేబర్